వెల్కమ్ టు కోడ్ ప్రో ఛానల్ తెలుగు వెబ్ ట్యూటోరియల్స్. లాస్ట్ వీడియోలో మనం హెడ్ ట్యాగ్లో ఏమేమి ట్యాగ్స్ రాస్తాం, అసలు హెడ్ ట్యాగ్ అంటే ఏంటి అనేసి తెలుసుకున్నాం. హెడ్ ట్యాగ్లో మనం ఈ 3 ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసాము. సో నౌ ఈ క్లాస్లో అసలు బాడీ ట్యాగ్ అంటే ఏంటి. సో మనకి ఈ స్ట్రక్చర్లో మొత్తం మనకి హెడ్ ట్యాగ్ రాసేసాం, ఇంకొంది మనకు ఒక బాడీ ట్యాగే. సో ఇప్పటి నుంచి మనం రాసిన ప్రతి కంటెంట్ బాడీ ట్యాగ్లోనే రాస్తాం. సో మన బాడీ ట్యాగ్లో అసలు ఏం రాస్తామో తెలుసుకుందాం. అసలు బాడీ ట్యాగ్ అంటే ఏంటి. సో బాడీ ట్యాగ్ ఏంటంటే బాడీ ట్యాగ్లో నువ్వు ఏది రాసినా సరే అది ఎక్కడ కనపడుతుందంటే మనకి వెబ్ పేజ్లో కనపడుతుంది అనమాట. సో వెబ్ పేజ్లో ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోండి. సో నేను బూట్ స్ట్రాప్ అనే ఒక వెబ్సైట్ తీసుకుంటున్నాను. బాడీ ట్యాగ్లో రాసిన ప్రతి కంటెంట్ మనకి ఇక్కడ నుంచి కనపడుతూ ఉంటుంది. సో ఇదంతా బాడీ ట్యాగ్లో రాసిన కంటెంట్ అనమాట. మనం ఎలా స్టార్ట్ చేయాలి. సో నేను బాడీ ట్యాగ్ లోపల నేను ఎలా రాస్తున్నాను అంటే జస్ట్ నా పేరు రాస్తున్నాను. ఓకే, ఇక్కడ కంటెంట్ కనపడుతుంది జయంత్ అనే టెక్స్ట్ పెడితే. సో నేను ఏదైనా కంటెంట్ చేంజ్ చేస్తే అదే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే అసలు బాడీ ట్యాగ్లో మనకి ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయి, అసలు ట్యాగ్స్ ఎందుకు. ఇప్పుడు నేను ఆల్రెడీ కంటెంట్ని ఏ ట్యాగ్ లేకుండా పెడుతున్నాను కదా, అంటే కనపడుతుంది. మరి నాకు ట్యాగ్స్ ఎందుకు. సో ట్యాగ్స్ ఎందుకు అంటే అసలు యాక్చువల్గా ఈ HTML ఫైల్లో మీరు అసలు మొత్తం ఏం లేకుండా కూడా జస్ట్ నేమ్ ఇచ్చి దాన్ని రన్ చేసినా సరే మీకు అది రన్ అవుతుంది అనమాట, జయంత్ బాబు అనేసి. సో అంటే ఏ ట్యాగ్ అవసరం లేదు. HTMLలో మీరు ఏ ట్యాగ్ రాయకుండా ఓన్లీ టెక్స్ట్ వర్క్ అని డిస్ప్లే అవుతుంది. కాకపోతే మనం ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతున్నాం. అంటే HTMLతో ఓన్లీ నేమ్సే కాదు కదా, ఒక స్ట్రక్చర్ డిజైన్ చేయాలి మనం. ఆ డిజైన్ చేయగలిగితే అప్పుడు యూస్ఫుల్ అవుతుంది. అందుకని సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జయంత్ బాబు అని నేను డిస్ప్లే చేశాను. దీనికి నేను చాలా స్పేస్ చేసేసి నా సర్నేమ్ సోమనేని అనేస్తున్నాం. సో ఇది ఎలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఒక్క స్పేస్తో డిస్ప్లే అవుతుందా, లేకపోతే కంప్లీట్ మొత్తం ఇంత స్పేస్ మనకి ఇస్తుందా అంటే ఇవ్వదనమాట. మనము ఎలా అయినా రాయని. సో మనకి ఎలా వస్తుంది అంటే ఒక్క స్పేస్ మాత్రమే తీసుకుంటుంది. మీరు ఎన్ని స్పేసెస్ ఇచ్చినా సరే, ఈవెన్ దాన్ని మీరు నెక్స్ట్ లైన్లో ఇచ్చినా సరే అది ఎలా అవుతుంది అంటే మీకు ఆ లైన్లోనే కనపడుతూ ఉంటుంది అనమాట మీకు అది. సో ఆ లైన్లోనే కనపడుతుంది. ఎన్ని స్పేసెస్ ఇచ్చినా అది తీసుకున్నది ఒకటే స్పేస్ అనమాట. HTMLలో టెక్స్ట్కి మీకు మధ్య ఎక్స్ట్రా స్పేస్ కావాలి అంటే మీరేం చేయాలంటే నాన్ బ్రేకింగ్ స్పేస్ అని ఉంటుందన్నమాట. NBSP అండ్ అనే సింబల్ ఇచ్చేసేసి మనం నాన్ బ్రేకింగ్ స్పేస్ అని యూజ్ చేస్తే మనకేంటంటే ఒక ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది అనమాట మనకి ఎప్పుడైనా. సో మీకు కావాలి అంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని నాన్ బ్రేకింగ్ స్పేసెస్ ఇస్తే మీకు అప్పుడు ఏమవుతుందంటే అంత ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది. సో అలా స్పేస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇలా సో నేను టెక్స్ట్ని డిస్ప్లే చేస్తున్నాను. అయితే నాకు ఈ ట్యాగ్స్ ఎందుకు, అసలు ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయి మనకి. సో ఏ పేజ్నైనా సరే బాడీ ట్యాగ్లో మనం రాసేటప్పుడు ఈ ట్యాగ్స్ అన్నిటిని టూ టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, రెండోది వచ్చేసరికి ఇన్లైన్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, ట్యాగ్స్ అన్న ఎలిమెంట్స్ అన్న ఒకటే. మిమ్మల్ని ఎవరైనా HTML ఎలిమెంట్స్ అని అడిగితే ట్యాగ్సే అనమాట. ప్రతి ట్యాగ్ ఒక ఎలిమెంటే. హెడ్ ట్యాగ్ అనేది ఒక ఎలిమెంట్, బాడీ ట్యాగ్ అనేది ఒక ఎలిమెంట్. సో అది ట్యాగ్ ఎలిమెంట్ అనమాట. సో చూడండి, నేను బాడీ మీద హోవర్ చేయగానే ద బాడీ ఎలిమెంట్ రిప్రజెంట్స్ ద కంటెంట్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో ఇలా చూపిస్తుంది అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా ఏదైనా గురించి చదువుకోవాలన్నా సరే మీరు ఎక్కడో గూగుల్లో టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాని మీద హోవర్ చేస్తే మీకు అది ఏంటనేసి చెప్తుంది అనమాట విజువల్ స్టూడియో కోడ్లో ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూడండి, టైటిల్ మీద డిస్ప్లే చేసాను. టైటిల్ ఎలిమెంట్ రిప్రజెంట్స్ డాక్యుమెంట్ టైటిల్ ఆర్ నేమ్. సో ఇలా మీకు ప్రతి దాని గురించి డిస్క్రిప్షన్ ఇక్కడే ఉంటుంది. సో ఇలా తీసేస్తున్నాం. అయితే నాకు ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి. అసలు ట్యాగ్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, మన ప్రతి వెబ్ పేజ్ని తీసుకుంటే మనకి 2 టైప్స్గా డివైడ్ చేసి ఉంటాయి. ఇన్లైన్ ఆర్ బ్లాక్ అని. బ్లాక్ లెవెల్ అంటే ఏం లేదు, ఒకదాని కింద ఒకటి వస్తాయి అనమాట. ఇన్లైన్ అంటే ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి వస్తాయి. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అసలు ఆ ఎలిమెంట్స్ ఎలా అలైన్ చేస్తామంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూడండి. మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇవన్నీ బ్లాక్లో ఎలిమెంట్స్ అనమాట. బ్లాక్లో ఎలిమెంట్స్ ఏవి రాసినా సరే అవి ఒకదాని కింద ఒకటి ఇలా వస్తాయి అనమాట. కానీ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏమవుతాయి అంటే మీరు ఏవి రాసినా ఒకదాని పక్కన ఒకటి వస్తుంటాయి అనమాట. వాటిని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి ట్యాగ్సే అనమాట. ఒక ట్యాగ్ రాస్తే అవి పక్కన వస్తుంటాయి. కొన్ని ట్యాగ్స్ రాస్తే ఒకదాని కింద ఒకటి వస్తుంటాయి అనమాట. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే బ్లాక్లో ఎలిమెంట్స్ అంటే ఏంటో చూపిస్తాను, తర్వాత ఇన్లైన్ ఎలిమెంట్స్కి వెళ్ళిపోదాం అనమాట మనం. ఓకే, ఇక్కడ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ద ఫస్ట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏంటి అంటే డివ్ అనమాట. డివ్ అంటే స్పెషల్ మీనింగ్ ఏముండదు. డివ్ అంటే డివిజన్ అనమాట. అంటే ఒక లైన్కి ఇంకో లైన్ డివిజన్ అనమాట, అదంతే. సో దానికి స్పెషల్ మీనింగ్ లేదు కాబట్టి ఆ ట్యాగ్ని ఎలా రాస్తామంటే మనం యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ చేసి రాస్తాం. లేదు మీరేం చేయొచ్చు అంటే డైరెక్ట్గా డివ్ అని ఎంటర్ కొడితే మీకు ఆ ట్యాగ్ వచ్చేస్తుంది అనమాట, ఎంఎట్ అబ్రివేషన్స్తో. ఇక్కడ ఈ డివ్ ట్యాగ్ లోపల
నేనేం రాయొచ్చు అంటే మీరు ఇందాక రాసిన టెక్స్ట్ ఇక్కడ రాయొచ్చు. ఓకే, సో జయంత్ బాబు అని రాస్తే యాజ్ టీజ్గా మీకు ఇంతకుముందు ఎలా డిస్ప్లే అయిందో అలాగే డిస్ప్లే అవుతుంది. అయితే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను ఇంకో డివ్ యూజ్ చేస్తున్నాను, అంటే ఒకదాని కింద ఒకటి ఇలా ట్యాగ్ యూజ్ చేశాను. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి మనకి ఒకదాని కింద ఒకటి వస్తుంటాయి అనమాట. ఇంకా నువ్వు ఎన్ని డివ్ ట్యాగ్స్ అని పెట్టు, ఒకదాని కింద ఒకటి మాత్రమే వస్తూ ఉంటాయి. ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి. ఇవి ఎందుకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే నువ్వు డివ్ ట్యాగ్ రాయగానే ఒకదాని కింద ఒకటి ఎందుకు వస్తుందంటే మీరు దీన్ని ఇన్స్పెక్ట్ చేసి చూడొచ్చు. ఇక్కడ బ్రౌజర్ మనకి కంపైల్ చేసినప్పుడు దానికి డిఫాల్ట్గా కొన్ని స్టైల్స్ ఆల్రెడీ బ్రౌజర్లో ఉంటాయన్నమాట. ఈ డివ్ ట్యాగ్ చూడండి డిస్ప్లే బ్లాక్ అని ఉంది. సో డిస్ప్లే బ్లాక్ అంటే ఆ ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, నువ్వు ఒకదాని కింద ఒకటి మాత్రమే వస్తున్నా అక్కడ మనకు స్టైల్ వస్తుంది అనమాట. అది యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ అనేసి, అందుకని అది ఒకదాని కింద ఒకటి వస్తుంది. డివ్ గురించి ఇప్పటివరకు ఇంతే. సో నెక్స్ట్ మనం ఫ్యూచర్లో ముందు తెలుసుకుందాం. అలాగే డివ్ లాగే ఇంకేం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే మనకి పారాగ్రాఫ్ అనేది ఏంటంటే ఒక లాంగ్ టెక్స్ట్ని, లైక్ మనం రియల్ టైంలో చూసుకుంటాం పారాగ్రాఫ్స్ అంటే ఏంటి అనేసి. అలాగే పారాగ్రాఫ్స్ని మనం డిస్ప్లే చేయడానికి పీ ట్యాగ్ ఉందన్నమాట. ఇక్కడ మనకి పీ ట్యాగ్ ఆర్ పీ ఎలిమెంట్ అనమాట. ఈ ట్యాగ్ లోపల నాకు ఒక పెద్ద టెక్స్ట్ పెట్టుకుంటున్నాను నేను. జస్ట్ లోరెమ్ అని క్లిక్ చేసేసండి, మీకు పెద్ద టెక్స్ట్ ఒకటి వస్తుంది అనమాట. ఓకే, లోరెమ్ అని క్లిక్ చేస్తే ఎంఎట్ అబ్రివేషన్స్ నుంచి మనకి ఒక పెద్ద టెక్స్ట్ వస్తుంది, మనకు కావాల్సిన టెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తే, సో నేను జూమ్లో ఉన్నాను, ఇప్పుడు జూమ్ తగ్గిస్తాను నేను. సో ఇప్పుడు చూడండి జయంత్ బాబు అనే టెక్స్ట్ ఉంది, లోవర్ ఎంఎఫ్స్. అయితే ఈ రెండు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్సే, కానీ ఎందుకు అంటే ఇప్పుడు ఇది పీ ట్యాగ్ ప్లేస్లో డివ్ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు మనం. ఇక్కడ నేను డివ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో డివ్ ట్యాగ్ యూజ్ చేసినా సరే మనకు వస్తుంది, డిస్ప్లే అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ పారాగ్రాఫ్ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటి అంటే అది ఒక సిమాంటిక్ ట్యాగ్ అనమాట. అంటే మనం దానికి ఒక మీనింగ్ ఉంది. పారాగ్రాఫ్ అంటే ఒక టెక్స్ట్ని మనం డిస్ప్లే చేసేటప్పుడు పారాగ్రాఫ్ లార్జ్ టెక్స్ట్ అనమాట, అది దాన్ని మనం పారాగ్రాఫ్లో డిస్ప్లే చేస్తాం. అయితే ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 డివ్లు పెడుతున్నాను చూడండి. ఇలా 2 డివ్లు పెట్టినప్పుడు ఈ రెండింటి మధ్య స్పేస్ చూడండి మనకి చాలా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో జయంత్ బాబు మధ్య స్పేస్ కొంచెం ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసరికి స్పేస్ ఎక్కువ ఉంటుంది. అంటే పారాగ్రాఫ్కి మార్జిన్ అనేది ఉంటుంది అనమాట. అది మన సిఎస్ఎస్లో వచ్చినప్పుడు చూద్దాము. ఇప్పటి వరకు అయితే ఇలా పారాగ్రాఫ్ రాసినప్పుడు మనకు కొంచెం స్పేస్ వస్తుంది అనమాట. ఓకే, అలా పి అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ మనకి. అయితే నెక్స్ట్ ఇంకేమున్నాయంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, హెడ్డింగ్స్ని చూపించడానికి మనకి H1 ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. H1 ట్యాగ్స్ అంటే ఏంటంటే హెడ్డింగ్ టెక్స్ట్లు అంటే H1 నుంచి H6 దాకా ఉంటాయి. H1 అనేది లార్జ్ టెక్స్ట్ కనపడుతుంది, H6లో స్మాలర్ టెక్స్ట్ కనపడుతుంది. ఓకే, అది నేను ఇలా మొత్తం రాయకుండా నేనేం చేస్తానంటే ఇంటూ 6 ఇలా నేను ఎంఐట్ అబ్రివేషన్ యూస్ చేసి మొత్తం టైప్ చేయకుండా నేను ఇలా డైరెక్ట్గా జనరేట్ చేశాను. బట్ మీరు టైప్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు బాగా అలవాటు అయినప్పుడు మీరు ఎంఐట్ అబ్రివేషన్స్ యూస్ చేసి జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను H1 to H6 ట్యాగ్స్ యూస్ చేశాను డైరెక్ట్గా. H1 అనేది కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. H1 అనేది టెక్స్ట్ని హెడ్డింగ్ టెక్స్ట్లు అనమాట, అవి లార్జ్ టెక్స్ట్ కనపడుతుంటాయి మనకి. ఇప్పుడు చూస్తే ఇక్కడికి వచ్చి చూస్తే సో చూడండి జయ అనేది పెద్దగా ఉంటుంది, ఇలా సో ఫాంట్ సైజ్ తగ్గిపోతుంది, అన్నీ బోల్డ్గానే ఉంటాయి అన్నమాట. ఇలా హెడ్డింగ్ టెక్స్ట్ మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇప్పుడు చూడండి ప్రతి ఎలిమెంట్ మనకి ఒకదాని కింద ఒకటి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఎంత అవైలబుల్ స్పేస్ ఉంటే ఆ స్పేస్ మొత్తాన్ని తీసుకుంటాయి. అవైలబుల్ స్పేస్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఉంది, ఈ లైన్లో జయంత్ బాబు అని ఒక్క టెక్స్ట్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇంకా చాలా స్పేస్ ఉన్నా సరే మనం దానికి కింద తీసుకొచ్చి పెట్టింది అంటే ఈ స్పేస్ మొత్తాన్ని ఈ ఒక్క టెక్స్టే తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్పెక్ట్ చేసి చూస్తే ఆ ఎలిమెంట్ మీద కనుక మీరు హోవర్ చేస్తే చూడండి ఆ లైన్ మొత్తం బ్లూ కలర్లో మార్క్ అయిపోయింది, టాప్లో మార్క్ అయి ఉంటుంది అనమాట. అంటే ఆ స్పేస్ మొత్తం తీసుకుంది. అలాగే ఈ టెక్స్ట్ చూడండి, ప్రతి టెక్స్ట్కి మీరు చూస్తే అది ఆ స్పేస్ మొత్తాన్ని తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే అవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి అవైలబుల్ స్పేస్ మొత్తాన్ని తీసుకుంటాయి. కానీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అలా తీసుకోవన్నమాట. ఫ్యూచర్లో నేను ఇన్లైన్ ఎలిమెంట్స్ చూపించినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఇలా H1 to H6 అయిపోయాయి మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం ట్యాగ్స్ ఉన్నాయంటే మనకి UL అని OL అని 2 ఉన్నాయన్నమాట.
యూఎల్ అంటే ఏం లేదు, అన్ఆర్డర్ లిస్ట్ అనేసి. సమ్టైమ్స్ మీకు బుల్లెట్ పాయింట్స్తో పాయింట్స్ చూపిస్తూ ఉంటారు. వాటి కోసం మనం ఏం చేస్తామంటే యూఎల్ అనేసి వాడతాం అనమాట. యూఎల్ లోపల మనకి లిస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. యూఎల్ లోపల ఎల్ఐ ఎలిమెంట్స్ అని ఉంటాయి. నేనేం చేస్తానంటే ఎల్ఐ ఇంటూ 5. సో ఒక లిస్ట్ ఎలిమెంట్స్ లోపల నేనేం చేస్తున్నా అంటే అన్ఆర్డర్ లిస్ట్ లోపల 5 లిస్ట్ ఎలిమెంట్స్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. నేను ప్లేస్ చేస్తే నాకు ఎలా వస్తుందంటే ఇక్కడికి వెళ్ళి చూస్తే మీకు జే అనేసి ఇలా వస్తుంది అనమాట మనకి. సో ఇలా మీకు బుల్లెట్ పాయింట్స్లో ఎప్పుడైనా మీకు కావాలి అంటే మనం ఇలా యూజ్ చేయొచ్చు. అయితే ఈ బుల్లెట్ పాయింట్స్ కాకుండా మనకి రోమన్ నెంబర్స్ 1 2 3లు ఏబిసిడి ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. అలాంటివి రావాలంటే మనం ఏం చేయాలంటే జనరల్గా సిఎస్ఎస్ యూజ్ చేస్తాము. అప్పటి వరకు నేను ఇవి కామెంట్ చేస్తున్నాను మీకు చూపించడానికి. సో ఇక్కడ చూడండి, వీటికి బుల్లెట్ పాయింట్స్ మనకు రావాలంటే మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్లో ఉంటుందన్నమాట. అది నేను ఫ్యూచర్లో మళ్ళీ చూపిస్తాను, బట్ ఇప్పుడు జస్ట్ డెమో ఇస్తున్నాను. ఇక్కడ లిస్ట్ స్టైల్ టైప్ అని ఉంటుందన్నమాట మనకి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే. ఇప్పుడు చూడండి, నేను చేంజ్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవి డార్క్ సర్కిల్స్ కాదు, లైట్ సర్కిల్స్ ఇవి. ఇలా ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట మనకి. ఇప్పుడు చూడండి 1 2 3లు 0 1 2 3లు. సో ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట మనకి ఏ ఆప్షన్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అందుకని లిస్ట్ స్టైల్ టైప్ అనేది యూజ్ చేసి మనం జనరేట్ చేస్తాం అనమాట. అది సో లిస్ట్ స్టైల్ టైప్ అందుకు యూజ్ అవుతుంది మనకి. అలాగే యూఎల్ కాకుండా ఓఎల్ అని ఉంటుంది అనమాట. జస్ట్ ఏం చేయాలంటే యూఎల్ ప్లేస్లో ఓఎల్ అని టైప్ చేయండి. ఓఎల్ అంటే ఏంటంటే ఆర్డర్ లిస్ట్ అనమాట. యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్టు, ఓఎల్ అంటే ఆర్డర్ లిస్టు. ఇప్పుడు ఏమవుతుంది అంటే 1 2 3లుగా డైరెక్ట్గా కనపడుతుంది అనమాట మీకు. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 ఆర్డర్డ్ అంటే ఒక ఆర్డర్లో ఉంటాయని అంతే. అది ఆర్డర్ లిస్ట్ అనమాట. ఇది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్ట్ అని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్సే. దాని లోపల ఉన్న ఎల్ఐ అనేది కూడా ఒక ఎలిమెంటు. ఇది కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. ఇలా ఇంకా ఇవన్నీ ట్యాగ్స్, ఇవి రియల్ టైంలో యూజ్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పటికైతే జస్ట్ ఈ ట్యాగ్స్ తెలుసుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రీ ట్యాగ్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఇందాక నేను చెప్పాను మీకు, ఒక జయంత్ అనే టెక్స్ట్ని ఏ ట్యాగు లేకుండా రాసినప్పుడు అది మనకి తీసుకోదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీ ట్యాగ్ లోపల నాకు ఏదైనా ఒక కోడ్ ఉందనుకోండి, నేనేం చేస్తానంటే ఒక కోడ్ కాపీ చేస్తున్నాను. ఇప్పుడు జావా స్క్రిప్ట్ కోడ్ని కాపీ చేసి జావా స్క్రిప్ట్ కోడ్ని నేను కాపీ చేస్తున్నాను. ఈ కోడ్ నేనేం చేశానంటే ఈ ప్రీ ట్యాగ్లో కాకుండా డైరెక్ట్గా నేను ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇలా ప్లేస్ చేస్తే మనకి ఇది మొత్తం ఎలా డిస్ప్లే అవుతుందంటే ఒక లైన్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి చూస్తే మీరు ఎలా అయింది. సో ఫంక్షన్ గెట్ ఇన్ టు అనే ఆర్గ్యుమెంట్ ఇలా మనకి ఒక లైన్లో డిస్ప్లే అయింది. కానీ నాకు ఇలా ఉంటే అర్థం కాదు. కానీ ఇక్కడ చూడండి మనకి ఎలా ఉంది అంటే ఇలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది సింటాక్టికల్గా క్లియర్గా ఉంటుంది ఇండెంటేషన్తో. అలా మనకి అర్థం అవ్వాలి అంటే ఇలా ఉంటే అర్థం కాదు కదా. సో మీరు అక్కడ ఎలా అయితే పెట్టారో అలాగే డిస్ప్లే అవ్వాలనుకుంటే మీరు ఏ ట్యాగ్ వాడచ్చు అంటే ప్రీ ట్యాగ్ వాడచ్చు అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ప్రీ ట్యాగ్ ఇక్కడ ప్లేస్ చేశాను, నేను ఫార్మాట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తే మీరు ఇక్కడ చూడండి, నేను అక్కడ ఎలా అయితే ప్లేస్ చేస్తానో అలాగే ఇక్కడ కనపడుతుంది అనమాట మీకు. అంటే లుక్ అండ్ ఫీల్ మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. అంటే మీరు ఎలా అయితే ప్లేస్ చేయాలనుకుంటున్నారో అలా మీకు కనపడుతుంది. జనరల్గా ప్రీ ట్యాగ్ ఎందుకు వాడతారు అంటే మీ వెబ్సైట్లో ఏదైనా కోడ్ని డిస్ప్లే చేసినప్పుడు, లేదంటే సమ్ ఇన్ఫర్మేషన్ మీకు అలాగే కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రీ ట్యాగ్ వాడతారు అనమాట. ఇప్పుడు చూడండి మనకు ప్రీ ట్యాగ్ ఎలా కనపడుతుంది. సో ప్రీ ట్యాగ్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీకు అలాగే కనపడుతుంది అనమాట, చేంజెస్ ఉండవు దానికి. అందుకని ప్రీ ట్యాగ్ యూజ్ చేస్తాం మనం. ఓకే, అలా ప్రీ ట్యాగ్ ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి ఉందన్నమాట ట్యాగ్. సో అంటే ఇంకా చాలా ట్యాగ్స్ ఉన్నాయి. మనకి యూస్ఫుల్ అయ్యే ట్యాగ్స్ వరకు ఇప్పుడు చెప్తున్నాను నేను. లేటర్ సెక్షన్స్లో మిగతావి కూడా కవర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి హెచ్ఆర్ ట్యాగ్ అని ఒకటి ఉంటుందన్నమాట. హెచ్ఆర్ అంటే ఏం లేదు, హారిజెంటల్ లైన్ అనమాట. మీరు ఎక్కడైతే హెచ్ఆర్ అనేది ఇస్తారో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక హారిజెంటల్ లైన్ ఒకటి వస్తుంది అనమాట. హెచ్ఆర్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, మీరు హెచ్ఆర్ అనేసి ఇలా ఇచ్చినప్పుడు అది ఏమవుతుందంటే మీకు ఒక లైన్ వస్తుంది చూడండి. ఇక్కడ హెచ్ఆర్ అనేసి ఒక లైన్ వస్తుంది, అదేంటంటే హారిజెంటల్ లైన్ అనమాట. మీకు ఎప్పుడైనా హారిజెంటల్ లైన్ కావాలనుకుంటే హెచ్ఆర్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఒక లైన్ వస్తుంది అనమాట. అందుకని హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మనకి ఇప్పుడు దాకా నేను ఏమేమి చెప్పానంటే మీకు డివ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, H1 to H6, ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు, ప్రీ ట్యాగు, హారిజెంటల్ లైన్. సో ఇవన్నీ మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. మీరు ఏవి రాసినా సరే
ఒకదాని కింద ఒకటి మాత్రమే వస్తాయి, అది ఒకదాని పక్కన ఒకటి రావు అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం చూస్తే డివ్ ట్యాగ్ ఇలా ఒకదాని కింద ఒకటి మాత్రమే వస్తాయి అన్నమాట. మీరు ఇవన్నీ అసలు ఎలా రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు W3 Schools వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ ఇక్కడ చూడండి, నేను ఇక్కడి నుంచి చూసుకుందాం. మనం ఒక వెబ్సైట్ మనం చూడగానే ఏది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ వాడారు, ఏది ఇన్లైన్ ఎలిమెంట్ వాడారు అని మనకు తెలియాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, HTML ట్యూటోరియల్ అని ఉంది. ఈ HTML ట్యూటోరియల్కి ఏం ట్యాగ్ వాడి ఉండొచ్చు? డెఫినెట్లీ మేబీ పాసిబుల్ H1 ట్యాగ్ వాడి ఉండొచ్చు, ఎందుకంటే ఇది టైటిల్ కదా. సో టైటిల్ అంటే సబ్ హెడ్డింగ్స్కి మనం ఏం చేస్తామంటే టైటిల్ దానికి అది వాడతాం అనమాట. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ చూడండి, నేను ఏ ఎలిమెంట్ మీద అయితే పెడతాను అక్కడ హోవర్ అవుతుంది అది. సో చూడండి, హైలైట్ అవుతుంది అనమాట అది. సో H1 ట్యాగ్ లోపల HTML ట్యూటోరియల్ అని పెట్టారనమాట. ఇది H1 ట్యాగ్ వాడారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, వీటికి ఏం వాడి ఉండొచ్చు? జస్ట్ ఇన్స్పెక్ట్ చేసి చూడండి వాళ్ళు ఏం ఎలిమెంట్స్ వాడారు. ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ వాడాడు, సెకండ్ లైన్కి పారాగ్రాఫ్, దీనికి ఒక పారాగ్రాఫ్, ఇలా ప్రతిదానికి ఒక పారాగ్రాఫ్ వాడాడు. అలా మళ్ళీ దీనికి ఏం వాడాడు? సో H2 వాడాడు ఇక్కడ, ఎందుకంటే అది హెడ్డింగ్ అయితే ఇది సబ్ హెడ్డింగ్ అనమాట. సో దీని కింద ఏం వాడాడు? సో ఇక్కడే చూడండి మనకి పారాగ్రాఫ్ వాడాడు. సో ఇలా ప్రతి దానికి మనకి ఎలా కావాలని డిస్ప్లే చేయడానికి మనకి ఆ ట్యాగ్స్ అలా వాడుతున్నారనమాట మనకి. సో మనకి ఎలా డిస్ప్లే చేయాలనే దాన్ని బేస్ చేసుకొని మనం ఆ ట్యాగ్స్ మనం వాడుతూ ఉంటాం. ఏ పేజ్లో చూసుకున్నా సరే మీకు ఈ ట్యాగ్స్ ఉంటాయన్నమాట. డివ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్, H1 to H6, HR. ఇక్కడ చూడండి, HR అని ఒక ట్యాగ్ వాడాడు. HR అనే ట్యాగ్ ఏం చేస్తుందంటే మనకి బోర్డర్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కడో బోర్డర్ ఒక లైన్ కోసం, బోర్డర్ కోసం వాడాడు అనమాట HR అనేది. ఇక్కడ చూడండి, చిన్న హారిజెంటల్ లైన్ ఒకటి ఉందన్నమాట ఇక్కడ. సో ఈ హారిజెంటల్ లైన్స్ కోసం HR అని వాడారు అనమాట. ఇలా ప్రతి వెబ్సైట్లో వాళ్ళు ఇలాంటి ట్యాగ్సే వాడతారు. కాకపోతే ఏది ఎలా వాడాలని తెలిస్తే మనం ఒక వెబ్సైట్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ కోసం నేను ఇంకో HTML ఫైల్ క్రియేట్ చేస్తాను, inline.html అనేసి. సో ఇక్కడ ఇన్లైన్ ఎలిమెంట్స్ అని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. జస్ట్ శాంపుల్ టెంప్లెట్ కోసం నేను ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఇన్లైన్ ఎలిమెంట్స్ అన్ని ప్లేస్ చేస్తాను నేను. ఓకే, సో అసలు ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఇన్లైన్ ఎలిమెంట్స్ అసలు ఎందుకు వాడతాము కూడా చూపిస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి స్పాన్ అనమాట. స్పాన్ అనేది ఒక ఎలిమెంట్, ఒక ట్యాగ్, ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట అది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే జయంత్ అని పెడుతున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తే సో జయంత్ అని వచ్చిందనమాట. అయితే నాకు ఇంకో స్పాన్ పెడుతున్నాను నేను, ఇక్కడ బాబు అని పెడుతున్నా. ఇక్కడ చూస్తే జయంత్ బాబు అనేసి నేను 2 లైన్స్లో పెట్టినా సరే ఆ ట్యాగ్స్ ఏం చేస్తాయి అంటే పక్క తీసుకొచ్చి పెట్టాయి. మీరు చూడండి, జయంత్ బాబు అనేసి పక్కన కనబడుతుంది. అలా అనుకున్నప్పుడు ఈ రెండింటిని తీసేసి ఒకేసారి మనం డివ్ ట్యాగ్ పెట్టచ్చు కదా. డివ్ ట్యాగ్ లోపల జయంత్ బాబు అని పెడితే ఇప్పుడు 2 ఒకటే అవుట్పుట్ చూపిస్తాయి. మీరు చూడండి, 2 ఒకటే అవుట్పుట్ చూపిస్తాయి. మరి 2 స్పాన్ ట్యాగ్లు పెట్టడం ఎందుకు, ఒకే డివ్ ట్యాగ్ పెట్టుకోవచ్చు కదా అని అడగొచ్చు మీరు. అయితే దానివల్ల యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్లో మీకు స్టైల్స్ రాసేటప్పుడు CSSలో మీకు జయంత్కి ఒక కలర్, బాబుకి ఒక కలర్ కావాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ స్టైల్స్ మీరు ఎలా కావాలంటే అలా రాయొచ్చు. కలర్స్ ప్లేస్ చేసేటప్పుడు మీకు కలర్స్ కానీ ఏదైనా స్టైల్స్ ప్లేస్ చేసేటప్పుడు డిఫరెంట్ కలర్స్ పెట్టాలి అంటే ఈ ట్యాగ్కి చూడండి, నేను జనరల్గా CSSలో కలర్ ఎలా యాడ్ చేస్తానంటే స్టైల్ కలర్ అని చెప్పేసి రెడ్ అని ఇస్తాను. అయితే జయంత్ బాబు మొత్తం రెడ్లో వచ్చిందనమాట. అయితే మనకి ఇప్పుడు జయంత్ అనేది బ్లూ కలర్లో కావాలి, బాబు అనేది రెడ్ కలర్లో కావాలి అంటే మనకి ఇక్కడ పాసిబుల్ అవ్వదు అనమాట. ఒకే డివ్ ట్యాగ్లో పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏ స్టైల్ రాసినా సరే, బ్లూ రాస్తే బ్లూ, గ్రీన్ రాస్తే గ్రీన్, అన్నీ మొత్తం ఆ టెక్స్ట్ మొత్తానికి వస్తుంది. అయితే ఈ రెండింటికి డిఫరెంట్గా కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్టైల్ అనేసి స్పాన్ ట్యాగ్ కనుక వాడితే మనం ఎలా కావాలంటే అలా వాడచ్చు అనమాట. జయంత్కి ఒక కలర్, అలాగే బాబుకి ఒక కలర్ కావాలి అంటే నేను గ్రీన్ అని ఇస్తున్నాను. సో ఇలా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. సో స్పాన్ ట్యాగ్ వాడడం వల్ల మీకు ఎక్స్ట్రా ఎలిమెంట్ వాడతామని కానీ మనకు కావాల్సిన స్టైల్ని మనం తెచ్చుకోవచ్చు. అందుకని స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్పాన్ ట్యాగ్ తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ ట్యాగ్ యాంకర్ ట్యాగ్.
యాంకర్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్యాగ్. ఏ వెబ్సైట్లోనే చాలామంది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మీరు యాంగులర్, రియాక్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే యాంకర్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్. సో యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి అంటే యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ చూడండి, యాంకర్ ట్యాగ్కి ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ వెబ్సైట్లోకైనా వెళ్ళండి. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తున్నాను రీలోడ్ అయ్యేసేసి. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవ్వడానికి మనకి ఏం యూజ్ అవుతాయంటే మనకి యాంకర్ ట్యాగ్స్ యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఎలిమెంట్ని ఇన్స్పెక్ట్ చేసి నేను చూస్తాను వాళ్ళు ఏం రాశారు అనేసి. ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్, దాని లోపల HTML examples.asp అంటే ఇది ASP.NETలో రాశారు W3 స్కూల్స్ పేజ్ని, అందుకని మనకి ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను యాంకర్ ట్యాగ్ హెచ్రిఫ్ లోపల, హెచ్రిఫ్ అంటే రిఫరెన్స్ అనమాట, ఎక్కడికి వెళ్ళాలనేసి చెప్తుంది అది. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్ ఏమి ఇవ్వాలి అంటే మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఒక యూఆర్ఎల్ W3 స్కూల్స్ యూఆర్ఎల్ ఇచ్చిన ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అవుతుంది. కాకపోతే నేను ఏం చేస్తానంటే inline.html పేజ్ నుంచి నా పేజ్ ఏంటంటే practice.htmlకి నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఆ పేజ్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి నేనేం చేస్తానంటే ఫస్ట్ టెక్స్ట్ పెట్టండి, గో టు ప్రాక్టీస్ అని పెట్టేసి చూస్తే అక్కడికి వెళ్ళి మీరు గో టు ప్రాక్టీస్ అని ఇప్పుడు క్లిక్ చేస్తే వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు అంటే నేను అక్కడ పాత్ ఇవ్వలేదు, ఎక్కడికి వెళ్ళాలనేది చెప్పలేదన్నమాట. నేను దానికి ఏం చేయాలంటే మీరు హెచ్రిఫ్ లోపల practice.html అనేసి ఇస్తే మనం ఇప్పుడు క్లిక్ చేయగానే గో టు ప్రాక్టీస్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది అంటే అది practice.htmlలోకి వెళ్ళిపోతుంది అనమాట ఆల్రెడీ. చూడండి, ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అది practice.htmlలోకి వెళ్తుంది. అయితే మనం ఉన్న ట్యాబ్లోనే అది ఆ పేజ్కి వెళ్తుంది. సమ్ టైమ్స్ మీకు ఎలా అవుతుంది అంటే కొన్ని ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు W3 స్కూల్స్ మీరు ప్రాక్టీస్ కనుక ఎప్పుడైనా క్లిక్ చేశారు అంటే ఇప్పుడు చూడండి HTMLలో ట్రై ఇట్ అవుట్ అని ఉంటుంది. సో ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అనేసి ఇది క్లిక్ చేయగానే నాకు ఏమవుతుందంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. కానీ ఇది ఇలాగే ఉంటుంది, న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. నాకు కూడా ఏం కావాలి అంటే అది ఈ ట్యాబ్ ఇలాగే ఉండాలి, న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలన్నమాట practice.html అనేది. అందుకోసం ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ ఉంటుందన్నమాట, టార్గెట్ అనేసి. టార్గెట్ అనే యాట్రిబ్యూట్లో మీరు _blank అని కనుక ఇస్తే అప్పుడు ఏం చేస్తుందంటే అది న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు చూడండి, నేను సేమ్ ఉన్న పేజ్ని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఇలాగే ఉంటుంది అనమాట మనకి. అందుకని మనం ఇలా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇలా యూజ్ చేస్తే యాంకర్ ట్యాగ్ అనేది మనకి వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో యాంకర్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం మనం. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం ఏ వెబ్సైట్లో అయినా ఉంటుంది. మీరు బూట్స్ట్రాప్ వెబ్సైట్లో చూడండి, డాక్స్ మీద క్లిక్ చేస్తే ఒక పేజ్కి వెళ్తుంది, ఇలా క్లిక్ చేస్తే వేరే పేజెస్కి వెళ్ళడానికి ప్రతి దాంట్లో యాంకర్ ట్యాగే వాడారు, ఖచ్చితంగా వాడాలి కూడా. ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్, ఏ ట్యాగ్ వాడారు? సో హెచ్రిఫ్ అనేసి. ఇలా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవ్వడానికి మనం యాంకర్ ట్యాగ్ వాడతాం. ఓకే, సో నెక్స్ట్ ఇన్లైన్ ఎలిమెంట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, నేను ఏది ప్లేస్ చేసినా సరే ఒకదాని పక్కన ఒకటి మాత్రమే వస్తాయి. జయంత్, బాబు, గో టు ప్రాక్టీస్ ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి మాత్రమే వస్తాయి, ఒకదాని కింద ఒకటి రావు, ఎందుకంటే ఇవి ఇన్లైన్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటి అంటే మనకి స్ట్రాంగ్ ట్యాగ్. స్ట్రాంగ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఆ టెక్స్ట్ని బోల్డ్గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను స్ట్రాంగ్ టెక్స్ట్ అని పెడితే ఈ టెక్స్ట్ ఎలా కనపడుతుంది అంటే జనరల్గా మనకి స్పాన్లో వీటిలో కనపడినట్టు కాకుండా మనకి ఏం చేస్తుందంటే మనకి స్ట్రాంగ్ టెక్స్ట్ బోల్డ్గా కనపడుతుంది అనమాట. ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్. ఇప్పుడు చూడండి, నేను పెట్టిన ప్రతి టెక్స్ట్ ఇలా పక్కనే వస్తున్నాయి. మీరు ఇందాక నేను చూపించిన ఇమేజ్ కనుక మీరు గమనిస్తే ఇన్లైన్ ఎలిమెంట్స్ అన్ని ఎలా వస్తాయంటే ఒకదాని పక్కన ఒకటి వస్తాయి. ఇప్పుడు ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్, ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్. ఇలాగే మన ట్యాగ్స్ కూడా ఒకదాని పక్కన ఒకటి వస్తున్నాయి, గమనించారా? బ్లాక్లో ఎలిమెంట్స్ ఏమవుతాయి అంటే ఒకదాని కింద ఒకటి వస్తాయి అన్నమాట. అందుకని మనం ఇవి వాడతాం. inline.htmlలో స్ట్రాంగ్ అనేది ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ని బోల్డ్గా చూపించడానికి మనం యూజ్ చేస్తాం. ఇది ఒకటి అనమాట. అయితే దీనికి ఆల్టర్నేటివ్ అనేం కాదు. సో బీ ట్యాగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇది బోల్డ్ టెక్స్ట్ సేమ్ వస్తుంది. అయితే ఈ స్ట్రాంగ్ అనేది HTML5లో ఇంట్రడ్యూస్ చేశారు. బోల్డ్ అనేది అంతకు ముందు నుంచే ఉంది. సో మీరు ఏదైనా ఒక మీనింగ్ఫుల్ టెక్స్ట్ రాస్తున్నప్పుడు ఈ స్ట్రాంగ్ అనేది యూజ్ చేస్తుంటాము. జనరల్గా బోల్డ్ ట్యాగ్ యూజ్ చేసినా మీకు సేమ్ వస్తుంది అనమాట. బోల్డ్ టెక్స్ట్ ఇక్కడ చూడండి సేమ్ వస్తుంది, బోల్డ్ టెక్స్ట్, స్ట్రాంగ్ టెక్స్ట్. సో ఇలా మీకు ఒక టెక్స్ట్ని బోల్డ్గా చూపించాలంటే మనం
ఇవి వాడతాం అనమాట. అయితే ఇవి రెండు కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం రాసిన పక్క పక్కనే వచ్చాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి బటన్ ట్యాగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో బటన్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బటన్స్ మనం ఏ వెబ్ పేజ్లో చూసినా బటన్స్ ఉంటాయి మనకి, అలాగే బటన్స్ మనకి ఇక్కడ కూడా బటన్స్ ఉంటాయి అనమాట. సో బటన్ అనేది ఒక ట్యాగ్. ఓకే, బటన్ అనేది ఒక ట్యాగ్. ఈ బటన్ లోపల నేనేం చేస్తానంటే ఏదైనా ఆ బటన్ పేరేంటో ఇచ్చుకోండి. ఇక్కడ నేను బటన్ అని ఇస్తున్నా. ఓకే, బటన్ అని ఇస్తే ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇది ఒక బటన్లా క్రియేట్ అవుతుంది. అయితే మనకి ఏదైనా వెబ్సైట్లో ఎలా ఉంటాయి అంటే బటన్ కలర్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే వీటికి సిఎస్ఎస్ యూజ్ చేశారు. కానీ ఇప్పుడు మనం వాడుతున్న బటన్స్ ఏంటి అంటే జనరల్ నార్మల్ బటన్స్ అనమాట, ఓన్లీ HTML బటన్స్. వీటి ఓన్లీ నార్మల్ HTML బటన్స్, వీటికి స్టైల్స్ ఏమీ ఇంక్లూడ్ చేయలేదన్నమాట మనం, అందుకని ప్లెయిన్ బటన్స్ ఇవి. ఇది కూడా ఒక ఇన్లైన్ ఎలిమెంట్, పక్కనే వస్తుంది చూసారా, అలా ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్. అయితే నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే మనకి ఇమేజ్ ట్యాగ్. మీ వెబ్సైట్లో ఎక్కడైనా చూస్తే ఏదైనా చాలా వెబ్సైట్స్లో ఇమేజెస్ డిస్ప్లే చేస్తుంటాయి. మనం కూడా ఒక ఇమేజ్ని డిస్ప్లే చేద్దాం. ఎలా డిస్ప్లే చేద్దాం? ఇప్పుడు చూడండి, ఇమేజ్ ట్యాగ్ వాడచ్చు అనమాట. ఇమేజ్ ట్యాగ్ ఏంటంటే ఇమేజ్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు దాకా మీరు ఇవన్నీ చూస్తే ఇవేంటంటే మనకి సెల్ఫ్ క్లోజింగ్ కాదు, వాటికి నార్మల్ ట్యాగ్స్ అనమాట. ఇవి ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది, కానీ ఇమేజ్ ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్ ఉండదు అనమాట. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఈ ట్యాగ్ లోపల మనకి ఇమేజ్ని డిస్ప్లే చేయాలంటే SRC అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. SRC అంటే సోర్స్ అనమాట. సోర్స్, SRCలో సోర్స్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇమేజ్ని డిస్ప్లే చేయడానికి మనకి ఇక్కడ ఇమేజ్ ఏంటంటే మీరు ఏదైనా ఒక URL కూడా ఇవ్వచ్చు అనమాట, లేదంటే మన లోకల్లో ఉన్నది ఏదైనా సరే డిస్ప్లే చేయొచ్చు. మనకి ఇక్కడ elements.jpg అని ఒకటి ఉంది కదా, సో దీన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు అనమాట. అయితే elements.jpg అని పెడితే ఇప్పుడు చూడండి, ఆ ఇమేజ్ మనకి ఇక్కడ ఎలా కనపడుతుంది అంటే చాలా పెద్దదిగా కనపడుతుంది. ఎందుకు అంటే దానికి మనం హైట్ విడ్త్ సెట్ చేయలేదు, అందుకని ఇవి ఎంత తీసుకుంటాయి అంటే ఎంత పాసిబుల్ ఉంటే అంత తీసుకుంటాయి అనమాట. అందుకని నేనేం చేస్తానంటే ఇక్కడే యాట్రిబ్యూట్స్ లాగే మనం హైట్ విడ్త్ కూడా ఇక్కడే సెట్ చేయొచ్చు అనమాట. హైట్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. హైట్ 100, విడ్త్ కూడా ఇచ్చేసేసండి, విడ్త్ 100. ఇప్పుడు వెళ్ళి చూస్తే మనకి ఆ ఇమేజ్ చూడండి చాలా తక్కువ హైట్లో తక్కువ విడ్త్లో తీసుకుంటుంది అనమాట. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేసి ఇలా ఒక ఇమేజ్ని డిస్ప్లే చేస్తాం. అది సో ఇక్కడ 3 యాట్రిబ్యూట్స్ చూపించాను. ఏది? SRC అంటే సోర్స్, హైట్, విడ్త్, 3 యాట్రిబ్యూట్స్ అనమాట. మనకి ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక ఆల్ట్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. అంటే ఆల్టర్నేటివ్ అనేసి ALT, ఆల్ట్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. సో ఇమేజ్ లోపల ఆల్టర్నేట్ ట్యాగ్ వల్ల ఆల్టర్నేట్ యాట్రిబ్యూట్ వల్ల యూజ్ ఏంటని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఇమేజ్ యొక్క పాత్ తప్పు పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్లో ఎప్పుడైనా స్పెల్లింగ్ తప్పు రాయడం సంథింగ్ ఏదో ఒకటి చేస్తాం మనం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి జస్ట్ ఇమేజ్ ఏమి లేనట్టుగా కనపడుతుంది మనకి, కానీ ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నమాట. ఇది ఏంటి, ఈ ఇమేజ్ ఏంటి, కనీసం లోడ్ అవ్వకపోయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చి లోడ్ అవ్వకపోయినా అది ఏంటి అనేసి మనం చెప్పగలిగితే అది యూజర్కి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. అందుకని ఆల్టర్నేట్ టెక్స్ట్ అనమాట. ఇక్కడ మనం ఏదైనా ఒక టెక్స్ట్ని డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ రాసిన టెక్స్ట్ అక్కడ కనపడుతుంది అనమాట. నో రిసోర్స్ ఫౌండ్ సంథింగ్ ఏదైనా మీకు అక్కడ ఏదైతే పెడదాం అనుకుంటున్నారో అక్కడ పెట్టండి. ఇప్పుడు చూడండి ఆ ఇమేజ్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఓకే, నో రిసోర్స్ ఫౌండ్, సంథింగ్ ప్రాబ్లం, ఏదైనా మనం ఒకటి టెక్స్ట్ డిస్ప్లే చేయొచ్చు. అందుకని ఆల్ట్ అనే యాట్రిబ్యూట్ మనం వాడతాం అనమాట. సో ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు డెఫినెట్గా ఆల్ట్ అనేది ఎప్పుడైనా సరే మీకు ఆల్టర్నేటివ్ టెక్స్ట్ చూపించడానికి ఆల్ట్ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం మనం. ఓకే, అది ఆల్ట్ యాట్రిబ్యూట్. సో ఇమేజ్ ట్యాగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇన్లైన్ ట్యాగ్స్ ఉన్నాయి మనకి, ఇంపార్టెంట్ ట్యాగ్స్. వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ ఏంటంటే ఇన్పుట్ ట్యాగ్. చాలా పేజెస్లో ఏ వెబ్సైట్కి వెళ్ళినా మీకు కామన్గా ఉండేది ఏంటంటే లాగిన్ ఫామ్స్, రిజిస్టర్ ఫామ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. మీరు ప్రతి పేజ్లో లాగిన్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ లాగిన్స్ డిజైన్ చేయడానికి ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఏంటివంటే అవి ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ అనేది కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే. ఓకే, ఇన్పుట్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఉండదు. ఈ ట్యాగ్ లోపల మనకి మెయిన్ ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. నేనేం యాట్రిబ్యూట్స్ పెట్టకపోయినా ఒక ఇన్పుట్ ఇలా పెట్టాను చూడండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తే బ్రౌజర్లో
ఇక్కడ మనకి ఒక టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఏదైనా యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాం, మనం జనరల్గా ఇన్పుట్ ట్యాగ్స్ యూజ్ చేస్తుంటాం. ఓకే, ఇక్కడ కూడా ఒక ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేస్తాను నేను. ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేస్తే నాకు ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. అలాగే ఇన్పుట్ లోపల యాట్రిబ్యూట్స్ ఉన్నాయన్నమాట. యాట్రిబ్యూట్స్ ఏంటి అంటే కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ యాట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని ఆ ఇన్పుట్ బిహేవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇన్పుట్ టైప్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంది. సో మెయిన్ ఇది అనమాట. ఇక్కడ చూడండి, టైప్ అని ఎంటర్ చేయగానే మనకు పాసిబుల్ ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇస్తా. టెక్స్ట్. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. టెక్స్ట్ అంటే ఏం లేదు, ఏ లెటర్ అయినా ఎంటర్ చేయొచ్చు. మీరు టైప్ టెక్స్ట్ ఇవ్వకపోయినా ఒకటే, ఇచ్చినా ఒకటే, ఆల్మోస్ట్ అన్నీ ఎంటర్ చేయొచ్చు అనమాట. మేబీ సమ్ లెటర్స్ మీరు ఎంటర్ చేయకపోవచ్చేమో, బట్ అన్నీ మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇస్తే మీకు రెస్ట్రిక్షన్ ఉండదు అనమాట. ఇక్కడ ప్రతిదీ నేను ఎంటర్ చేయగలుగుతాను. నెంబర్స్ ఎంటర్ చేస్తా, స్పెషల్ క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తా, ఏదైనా ఎంటర్ చేయొచ్చు అనమాట ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇస్తే. కానీ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇస్తే మీరు ఏదైనా ఎంటర్ చేయొచ్చు. అయితే టెక్స్ట్ కాకుండా ఇంకేమున్నాయంటే పాస్వర్డ్ అనేది ఏమవుతుంది అంటే మనం ఏదైనా ఇప్పుడు టైప్ చేస్తున్నాం అనుకో, నేను ఇక్కడ టైప్ చేసేది మీకు కనపడదు అనమాట. కనపడకుండా హైడ్ చేస్తుంది. మీరు జనరల్గా పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు పక్క యూజర్ కనపడకుండా ఉండడానికి పాస్వర్డ్ అనేది ఫీల్డ్ ఇస్తారు. అది ఎవరికి కనపడదు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయంటే టైప్ డేట్ అని కూడా ఉంటుందన్నమాట. అంటే డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, మీరు ఏ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఫీల్డ్ ఉంటుంది రిజిస్టర్ ఫామ్లో. ఏ ఇయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సో మంత్, ఇయర్ అలా సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డేట్ తర్వాత మనకున్నది ఏంటంటే రేడియో అని ఉంటుంది అనమాట. రేడియో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫామ్ లోపల మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే రేడియో బటన్స్ యూజ్ చేస్తాం మనం. ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి మనం రేడియో బటన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇన్పుట్ టైప్ రేడియో అని ఇస్తే మీకు వస్తుంది అనమాట. ఇలాగే ఇంకోటి ఏంటంటే ఇన్పుట్ టైప్ బటన్ అని ఉంటుంది మనకి. ఓకే, సో బటన్ అని ఉంటుంది మనకి. బటన్ అని పెడితే మనకేమవుతుంది అంటే ఇందాక మనం బటన్ ఒక డిజైన్ చేస్తాం ఎలా బటన్ ట్యాగ్తో, అలాగే ఇన్పుట్ టైప్ బటన్ అని ఇస్తే మనకు ఒక బటన్ వస్తుంది అనమాట. అయితే చూడండి, బటన్ లోపల ఏమీ లేదు. ఎందుకంటే మనం బటన్ లోపల బటన్ అని ఇచ్చాము ఇక్కడ. కానీ ఇదేంటంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కదా. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్కి మీకు ట్యాగ్ ఎండ్ చేసి ఇవ్వడానికి కుదరదు కదా. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే వాల్యూ అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. వాల్యూ లోపల బటన్ అని ఇస్తా. ఓకే, సో ఇప్పుడు నాకేమవుతుంది అంటే బటన్ని ఇలా కూడా డిజైన్ చేయొచ్చు. సో 2 వేస్లో బటన్స్ డిజైన్ చేస్తాం మనం. ఒకటి ఏంటంటే ఇన్పుట్తో డిజైన్ చేస్తాం, రెండు వచ్చేసరికి మనం బటన్ ట్యాగ్తో డిజైన్ చేస్తాం. డివ్ ట్యాగ్ని కూడా బటన్గా డిజైన్ చేయొచ్చు, దేన్నైనా ఎలాగైనా డిజైన్ చేయొచ్చు. బట్ మనకి ఇచ్చినవి అవన్నమాట మన పాసిబిలిటీస్. ఓకే, సో బటన్ ట్యాగ్ని ఇలా కూడా రాయొచ్చు అనమాట ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసి. సో ఇలా మీకు ఇన్లైన్ ఎలిమెంట్స్ ఇవన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇంకొకటి ఉందన్నమాట, అదేంటంటే డ్రాప్ డౌన్. సో సెలెక్ట్ డ్రాప్ డౌన్ అని ఒకటి ఉంటుందన్నమాట. సెలెక్ట్ డ్రాప్ డౌన్ HTML వాడు డిఫాల్ట్గా ఇచ్చాడు. అయితే రియల్ టైంలో మనం డిఫరెంట్ వాడతాము, కానీ ఇన్బిల్ట్గా ఇదే వాడుకుంటారనమాట. ఎలా అంటే సెలెక్ట్ అని ఒక ట్యాగ్ ఉంటుంది. సెలెక్ట్ లోపల ఆప్షన్ అని ఉంటుంది అనమాట. ఆప్షన్ ఇంటూ సో ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. ఆ కంట్రీస్లో ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 1 2 3 మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే సెలెక్ట్ ట్యాగ్ అనమాట, డ్రాప్ డౌన్ అంటారు దీన్ని. సో ఇలా కూడా మీరు యూజ్ చేయొచ్చు. సెలెక్ట్ ట్యాగ్ ఇది కూడా ఒక ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పటిదాకా మనం రాసినవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి మాత్రమే వస్తాయి. ఒకదాని పక్కన ఒకటి రావడానికి మనం ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్ వాడతాం అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం ఒకదాని పక్కన ఒకటి మాత్రమే వచ్చాయి. అలా మనం డిస్ప్లే చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు అనమాట. ఓకే, ఇవి ఇన్లైన్ అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ HTML. సో మీరు జస్ట్ ట్యాగ్స్ ఏంటనేది తెలుసుకోండి. మనం నెక్స్ట్ సెక్షన్లో ఏం చేస్తామంటే ఒక డిజైన్ చేద్దాం. ఒక డిజైన్ చేసి అది ఎలా రాయాలనేది చూద్దాం. CSS యూజ్ చేసి ఎలా రాయాలనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.